హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షేర్ కుర్మా. స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి, అస్సలు వదలరు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సన్నని సేమియా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు, లేకపోతే అదే సైజులో ఉండొచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బౌల్ హీట్ అయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో ఘీ కూడా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. సేమియాని కూడా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకొని ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నటువంటి మిల్క్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనము ముందే సగ్గుబియ్యాన్ని ఈ విధంగా కలుపుతూ ఉడకనివ్వాలి. అది ఒక 70% వరకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా టైం పడుతుంది కాబట్టి అది ఉడికే వరకు మనము ఈ విధంగా అది కొంచెం ఉడికాక సేమియాని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నటువంటి సేమియాని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనము చివరికి వేసుకొని దాన్ని ఒకసారి మెల్లిగా పైన మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించాక 5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. కలిపాక దాన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిచ్చి ఉడికిందో లేదో మనకు అప్పుడే తెలిసిపోతుంది అది ఉడికింది కాబట్టి. ఇప్పుడు మనము దాంట్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకైనా ఇలా చేసి వండి పెట్టండి. సేమ్ ప్రాసెస్లో చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా సేమియా ఖీర్ షుర్మా అనేది మనకు రెడీ అయిపోయింది. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ షేర్ కుర్మాని సేమ్ నేను చూపించిన విధంగానే ట్రై చేయండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అస్సలు గట్టిపడకుండా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది అండ్ అస్సలు గట్టిపడదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.